ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక రాత్రికాల సమయం కొన్ని మాటలు మనం దేవుని ఆలోచనలో ఎదుర్కొని చేరవచ్చినటువంటి ఉంచున్నటువంటి వారికి ప్రభు నామంలో మరొకసారి హృదయపూర్వక వందనాలండి. గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదివినట్లయితే వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరండి. ఇక ఎక్రోనీయులు కేకలు వేస్తూ చెప్పుకొంటున్నారు ప్రియులారా. ఆ యొక్క మందసము, ఇశ్రాయేలీయుల దేవుడైన మందసము, ఆ మందసములో అహరోను చేతి కర్ర, చిగురించినటువంటి కర్ర, మన్నా, 10 ఆజ్ఞలతో కూడినటువంటి పలకలు ఆ యొక్క మందసంలో ఉంటాయి. అది పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, అది యాజకులు మాత్రమే మోసుకొని వస్తారు. దాన్ని ఎవరు పడితే వారు ముట్టేదానికి లేదు. అలా ముట్టినట్లయితే వాళ్ళకి శాపం వస్తుంది, లేక దేవుని ఉగ్రత వారి మీద పడుతుంది. అటువంటి పవిత్రతతో కూడినటువంటి మందసము వస్తూ ఉంది. ఎక్రోనీయులంతా నాశనం కావాలని ఇశ్రాయేలుల దేవుడైన మందసము మన యొద్దకు తీసుకొని వస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి ఎక్రోనీయులు ప్రజలు మనము నాశనం చేయడానికి వారి మందసం అయినటువంటి, వారి దేవుడైనటువంటి మందసము తీసుకొని వస్తున్నారని వారు అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ దావీదుకు ముఖ్యంగా తోడుగా దేవుని తోడు మనకు కనపడుతుంది. చాలాసార్లు దేవుడు దావీదుకు తోడుగా ఉండి సౌలు నుండి, కష్టము ఆపద నుండి కాపాడుతూ దేవుడు వచ్చినాడు. చాలాసార్లు ఇంచుమించుగా 23 సార్లు ఆయన ఈట విసిరేయడం సౌలు రాజు మనం చూస్తాం గ్రంథంలో. ఇంచుమించుగా 23 సార్లు ఆ ఈట తప్పించుకొని దావీదు కాపాడినట్టుగా మనం చూస్తాం. ప్రతి విషయంలో దావీదును కాపాడుకుంటూ దేవుని తోడు ఉంటూ మనము చూస్తాం. అలాగే దేవుని తోడుంటూ అతను వర్తిల్లుట కూడా మనము గ్రంథంలో మనం చక్కగా చూస్తాం. దేవుని తోడుంటే మనము వర్తిల్లుతాము, ఫలిస్తాము, నీతిగా ఉంటాము, యథార్థత కలిగి ఉంటాము, పరిశుద్ధత కలిగి ఉంటాము. ఆయన తోడు మనకు చాలా మంచిది ప్రియులు. అందుకే ఎప్పుడు కూడా దావీదుకు దేవుని తోడు ఉన్నది కనుక అతను, దావీదు మహారాజు వర్ధిల్లుతూ, మహారాజు గొర్రెల కాపరి అయినటువంటి దావీదు మహారాజుగా ఎదగడం మనము చూస్తాం ప్రియులు. తనను ఎన్నో మాటలు, దావీదును ఎన్నో మాటలు చెప్పాలని చూసిన సౌలు రాజు, దావీదుకు సౌలు రాజు చంపే అవకాశం వచ్చినా కూడా చంపలేదు. ఎందుచేత చంపలేదు అంటే, దేవుని చేత అభిషేకం పొంది రాజుగా ఉన్నటువంటి ఈయనను నేను చంపకూడదు. అవకాశం వచ్చినా కూడా, అవకాశం వచ్చింది నేను చంపనీకి అని కొన్ని రుజువుగా కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి అతనికి చూపీనికి
నేను చంపుటకు అవకాశం వచ్చినా నేను చంపలేదని కొన్ని వస్తువులు తీసుకుని వచ్చి చూపించాడు, కానీ చంపలేదు సౌలు రాజు. అలాగప్పుడు చూపించినప్పుడు సౌలు రాజు, నీవు మంచివాడివి, రాజుకు తగిన అర్హత నీలో ఉంది, నేనైతే ఎన్నోసార్లు నిన్ను చంపజూశాను, కానీ నీవు నన్ను చంపలేదు, నీవు రాజవుటకు అర్హుడవు, మంచివాడివి అని సౌలు రాజు దగ్గరే సాక్ష్యం పొందిన దావీదుగా మనము చూస్తాం. ఎందుకంటే దేవుని తోడుగా ఉంటూ దేవుని భయం కలిగి దేవుని గ్రంథాన్ని బాగా పఠించినటువంటి దావీదు మనకు వర్ధిల్లుతో కనపడడం మనం గ్రంథంలో చూస్తాం. చూడండి, ఇంకా వర్ధిల్లిన వారిలో కొందరు మనం ఇంకా జ్ఞాపకం చేసుకున్నాము. ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్టు చేశాడు. ఇక్కడ యేషోపునకు యెహోవా తోడై ఉండి ఆ చెరసాల అధిపతిని అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్టు చేశాడు. చేయని నేరానికి ఇంచుమించుగా 10 సంవత్సరాలు శిక్ష అనుభవించినటువంటి యేషోపు చేయలేదు నేరము, చేశాడనే ఆరోపణ ద్వారా ఆ నేరస్తుడుగా ఖైదుగా ఆయన 10 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత దేవుడు ఒకానొక సమయం ఆయనను లేపుతాడు. అనగా యేషోపు ఫలించడు పనుగా సఫలత పొందినటువంటి వ్యక్తిగా మనము చూస్తాము. ఎందుకంటే ఆయన నీతిని న్యాయములో నడిచినటువంటి యవ్వనస్తుడుగా మనము గ్రంథంలో చూస్తాము. ఆ యొక్క ఫరో ఆ యొక్క యజమానుడు భార్య మోసం చేసి అతని మీద ఆశపడి అతని వస్త్రము లాగినప్పుడు ఆయన వస్త్రం విడిచిపెట్టి పరుగు తీసినాడు. పాపపు ఆలోచనలో ఉన్నటువంటి ఆమె దగ్గర నుండి పరుగు పెట్టినాడు యవ్వనస్తుడు. అది రిటర్న్గా మళ్ళీ తిరిగి తన భర్తకు, ఇలాంటి వారిని నువ్వు ఇంట్లో పెట్టి సమస్తము అధికారం ఇచ్చిగా ఇతను ఈ పని చేసినాడని చూడు, కావాలంటే చూడు, తన పై వస్త్రం కూడా ఇంట్లోనే వదిలేసిపోయినాడు అనేసి తన భర్తకు చెప్పి చేయని తప్పుకు శిక్ష వేశాడు. మళ్ళీ తర్వాత దేవుడు తోడుండటం వలన, దేవుడి తోడు ఉంది కనుక ఆయన మళ్ళీ తిరిగి ఒక ఫలించని కొమ్మగా దేవుడు చేశాడు. ఒకానొక సమయం చాలా సంవత్సరాలకు దేవుడు ఆయనను లేపినట్టుగా ఆయనకు కలలు భావం అర్థం చెప్పే జ్ఞానం ఇచ్చి ఆయన ఆ దేశానికే మళ్ళీ ఆ ఐగుప్తు దేశానికే మంత్రి అవ్వడము, రాజు తర్వాత ఆయనే అంతా చూసుకోవడము, ప్రధానమంత్రిగా అవడము మనము గమనిస్తాము. దేవుని తోడు ఎప్పుడు వస్తుంది?
నీతి నిజాయితీ యథార్థత పవిత్రత కలిగినప్పుడు ఆటోమేటిక్గా దేవుని కృప, దేవుని తోడు, దేవుని ఆత్మ వస్తుంది. కనుక అటు స్థితిలో ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి 10 సంవత్సరాలు చేయని తప్పుకు శిక్ష పడిన ఒక సమయము సృష్టికర్త అయిన దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, ఆయన కాపాడుతాడనే నిరీక్షణ, పట్టుదల, ఓర్పు, సహనము ఈ యొక్క యేషోపులో మనము చూస్తాము. అలాగే చూడండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నామండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఇక్కడ యెహోషువకు చూడండి దేవుని తోడు ఉన్నదంట కనుక అతని కీర్తి దేశమంతటను అతని కీర్తి వ్యాపించెను. అతని ప్రయోజనకరుడని, అతని చేసినటువంటి మంచి పనులు కావచ్చు, చక్కగా దేవునిలో ఎదగటం కావచ్చు, నడుచుకోవటం కావచ్చు, దేవుని వాక్యాన్ని ఆయన కట్టడలు వినడం కావచ్చు, దానిని బట్టి దేవుని తోడు సంపాదించుకొని దేశమందంతటా అతని కీర్తి వ్యాపించింది. ఎవరైతే దేవుని భయం కలిగి సత్యంతో, న్యాయంతో, ధర్మంతో ఉంటారో కీర్తింపబడతారు. ఫలించేది కొమ్మలుగా సత్యంలో ఉన్నటువంటి పిల్లలకు ఆ సత్యము వారిని స్వతంత్రులుగా చేసి దేశమంతటా కీర్తిని పొందుకునేలా దేవుని కృప చూపిస్తాడు. ఇక్కడ యెహోషువకు తోడై ఉన్న దేవుడు గొప్పవాడు కనుక, మన యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు కనుక, దేవుడు కనుక, ఆయన ఆత్మ అయిన దేవుడు, ఆయన ఆరాధించే బిడ్డలంగా మనం అందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే ఆయన తోడు మన అందరికీ, ఎవరికైనా ఆయన తోడు మనకు వస్తుంది ప్రియుల. కనుక యెహోషువ అలాంటి భక్తుడుగా ఆయన మాట విన్న సేవకుడుగా ఉన్నాడు కనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించడం మనము గ్రంథంలో చూస్తాము. చూడండి, చివరిగా ఇంకో మాట చదువుకొని మనం ముగించుకుందాము. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. ఎవరు ఇతను అంటే హిజ్కియా రాజు. యెహోవా తోడు హిజ్కియాకు కూడా ఉన్నందున తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందుతూ వచ్చినాడు. కనుక అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడి, అక్కడ రాజుకు సేవ చేయకుండా తిరగబడి దేవుని కృపను పొందుకున్నవాడై, దేవుని తోడు పొందుకున్నవాడై అతను అడుగుపెట్టిన ప్రతి చోటల్లా విజయం పొందుతూ వచ్చినాడు హిజ్కియా మహారాజు. అలాగే యాకోబు కూడా అడుగుపెట్టిన ప్రతి చోట తన మామగారింట అడుగు పెడితే ఆయన అడుగుపెట్టిన
స్థలం అంతా అక్కడ ఆ పశు సంపద కానీ వర్ధిల్లుతూ వచ్చాము. ఎవరైతే దేవుని భయము, దేవుని ఆలోచనలో, దేవుని కట్టడలు, విధులు, శాసనాలు, కట్టడలు భయభక్తులు కలిగి ఆలోచన చేసి భయం కలిగి బ్రతుకుతారో, వాక్యానికి విలువిస్తారో, వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో, వాక్యం పట్ల మమకారం ఉండి వాక్యాన్ని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో, వాక్యమైన దేవుడు సత్యవంతుడు. ఆ సత్యవంతుని ఎంతలా ప్రేమిస్తారో ఆయన కట్టడలు, ఆయన విధులు, శాసనాలను కూడా ప్రేమించి వాటి ప్రకారం నడుచుకుంటూ ఇష్టపడతారు. ఇష్టపడిన ప్రతి వారికి దేవుని తోడు ఉంటుంది. దేవుని ఆజ్ఞలు, కట్టడలు ఎవరినైతే నిజముగా ఆ భయం కలిగి బ్రతుకుతారో వారికి దేవుని తోడు ఉంటూ దేవుడు వెళ్ళిన ప్రతి చోటల్లా విజయం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. కనుక ఇక్కడ మనకు భక్తులందరూ కూడా వారి వారి జీవితాల్లో విజయాలను పొందుకున్నారు, వర్ధిల్లుతూ వచ్చినారు, సఫలత పొందుకుంటూ వచ్చారు, కీర్తి పొందుకుంటూ వచ్చారు, విజయముతో ముందుకెళ్తూ వచ్చారు. ఏది వారి క్రియలు మంచిగా ఉండటం వల్ల, దేవుని భయభక్తులు కలిగి ఉండటం వల్ల వారు ఇంత గొప్పగా ఎదుగుతూ వచ్చినారు. దేవుని భయం ఎవరిలో ఉంటుందో వారు నిజంగా అనేకమైన గొప్ప కార్యాలు చేస్తారట. కనుక ఈ భక్తులు మనకు గ్రంథంలో దేవుడు రాయించిన ప్రకారము ప్రతి మనిషి కూడా మంచివారైతేనేమి, చెడ్డవారైతేనేమి దేవుని పిల్లలే అందరూ. అసలు ఒక విశ్వాసి ఎక్కడి నుండి వస్తాడు? ఒక విశ్వాసి పాపములో పడి చచ్చిపోయిన జీవితంలో నుండే ఒక విశ్వాసి వస్తాడు. పాపపు గుంపులో నుండే ఒక విశ్వాసి బయటకు వస్తాడు. పాపపు స్వభావం ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిలో నుండే ఒక విశ్వాసి బయటికి రాగలుగుతాడు. ఎలా వస్తాడంటే మార్పు చెంది ప్రభువును అంగీకరించడం వల్ల, మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము ప్రభు పాదాల చెంతకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను ఈ విషయంలో నేను పాపిని, నా జీవితమే, మనిషి జీవితమే, నరుని జీవితమే పాప స్వభావంతో అమ్ముకున్నటువంటి పరిస్థితి ప్రభువా, ఇక మీద నీ కట్టడలతో, నీ ఆలోచనతో తండ్రి బ్రతకాలనుకుంటున్నాను, నా పాపము క్షమించు అని ఎవరైతే నిజంగా మొరపెడతారో ఆయన క్షణం అంటే క్షణం లేట్ చేయక అట్టి పాపపు స్వభావంలో ఉన్నటువంటి మనిషిని అగ్నిలో నుండి లాగినట్టు బయటికి వేయగలిగి ఆయన దగ్గరికి చేర్చుకుంటారు. చాలా మంది అనుకుంటున్నాము బాప్తిసం పొందుకున్నాము, మారు మనసు పొందాము, రక్షణ పొందుకున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నారు, ఇంకా మేము నీతిమంతులము, యథార్థవంతులము, పరిశుద్ధులము, ఇంకా మమ్మల్ని మించినోడు లేడు అని ఈ పాపపు లోకంలో ఉన్నటువంటి ప్రజలను చూసి వీళ్ళు కొంచెము రక్షణలో ఉన్నటువంటి వారు కావచ్చు, విశ్వాసంలో ఉన్నటువంటి వారు కావచ్చు, బాప్తిసం పొందుకున్న వారు కావచ్చు, కొంచెము అహంగా వారి పట్ల బిహేవ్ చేస్తూ ఉంటారు, వారి పట్ల అతి ఆలోచన కలిగి ఉంటారు. కానీ వీళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారంటే అట్టి స్థితిలో నుంచి బయటకు వచ్చినటువంటి వారే. వీళ్ళే పై నుంచి ఊడిపడినటువంటి వారైతే కాదు, అందరము ఆ పాపపు స్వభావంలో నుంచి బయటకు వచ్చినటువంటి వారు. ఎవరు పరిశుద్ధి లేడు, ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు నీతిమంతుడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మహిమ, కృప, కనికరం, దయ, దాక్షిణ్యములు పొందుకోలేకపోతున్నాం మనం అందరం కూడా. పొందుకుంటే నీ జన్మ ధన్యత, నీవు ధన్యుడు అవుతావు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు, నీకు రక్షణ వస్తుంది. మారు మనసు వస్తే, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు వస్తే పరిశుద్ధాత్మని పొందుకుంటావు, రక్షణ వస్తుంది, నీతిగా యథార్థంగా బ్రతుకుతావు, ప్రతి పొరపాటు ఆలోచనలు దిద్దుకునే ప్రయత్నం చేస్తావు.
కనుక మనం ఏం తెలుసుకోవాలంటే విశ్వాసులైనటువంటి ప్రతివారు, రక్షణలో ఉన్నటువంటి ప్రతివారు పాపములో ఉన్నటువంటి పాపపు లోకంలో ఇంకా ప్రభువును అంగీకరించని వారిని చూసి గర్వపడకూడదు. మేము మాత్రమే ప్రభుత్వము, నువ్వు చాలా పాపివి అని వారిని దూరం పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనమందరం కూడా పాపులమే. ఎవరు లేరు పరిస్థితులు, నీతిమంతులు యథార్థవంతులు. పొరుగు వంటి నరుడు ఎప్పటికీ పవిత్రుడు కానేరుడు అని దేవుని వాక్యం. నేను కరెక్ట్గా చూస్తే ఎవరు నా ముందు నిలిచేది? నేను కరెక్ట్గా దృష్టించి చూసిన ఎడల ఎవరు నిలుస్తారు నా ముందు అని దేవుని వాక్యం. అంటే ఎవరు లేరు. కానీ మార్పు చెంది మారుమనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము నీవు ప్రభువుని ప్రాణాలు పట్టుకొని అడిగినట్లయితే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించాయి అంటే ఆయన క్షణమంటే క్షణం లేట్ చేయక నిన్ను క్షమించి అగ్ని నోరు నుండి లాగినట్టు తీసి తన పక్కన పెట్టుకునే కృప కలిగిన దేవుడు మనకు పరమందున్నాడు, మన యేసుక్రీస్తు ప్రభువు. ఒక్క మాట అడిగితే ఆయన క్షణమంటే క్షణం లేట్ చేయకుండా నిన్ను పవిత్రపరుస్తాడు, నేను నీతిమంతులు చేస్తాడు, యథార్థవంతులు చేస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన రక్తంలో నిన్ను నిలువెత్తున కడిగేసి పవిత్రంగా తన పక్కలో పెట్టుకుంటాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ అపవిత్రతలో నుండి వచ్చి బయటపడి నీతిమంతులం అవుతాం, పరిశుద్ధులం అవుతాం, యథార్థవంతులం అవుతాం. కాబట్టి ఈ అపవిత్రతలో లేక ఇంకా ప్రభువును అంగీకరించని బిడ్డలను చూసి నీవు గర్వపడకూడదు. నేను మాత్రమే మంచిని, నేను మాత్రమే నీతిమంతుని, నేను మాత్రమే వారం ప్రార్థన పోతున్నా, దీనికి పోతున్నా, దానికి పోతున్నా, వాళ్ళని చూసి నువ్వు అసూయపడకూడదు, గర్వపడకూడదు, ఎచ్చరపడకూడదు. వీలైతే నాకు దేవుని మాటలు, మంచి మాటలు చెప్పి ప్రభువులైతే మార్చు. అంతేకాని ఏదో ఒక పెద్ద పాపము చేసిన వారిగా, నువ్వేదో పెద్ద భక్తుడైనట్టుగా మనము చూడకూడదు అని దేవుని పిల్లలుగా మనము అతి గుర్తింపు కలిగిన ఆలోచన మనలో ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అంటే మనం వచ్చేది కూడా వారి ఆ గుంపులో నుండి వస్తున్నాం. ఆ గుంపులో నుండి వచ్చినట్టు నీవు ఆ గుంపును అసహించుకోకూడదు అని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది అని తెలియపరుస్తూ పరిశుద్ధాత్మలు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక అతి స్థితిలో మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని రక్షించాలనే ఆలోచనలో దేవుడు ఎలాగ ఉన్నాడో ప్రతి మనిషి కూడా అదే స్థితిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రేమ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అందరి కోసం రక్తం చిందించారు. ప్రతి ఒక్కరూ నా దగ్గర ఉండాలనుకుంటున్నారు. ఎవడైతే మార్పు కలిగి, మారు మనసు కలిగి, రక్షణ నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము నా పాపాలు క్షమించని ఆయన పాదాలు పట్టుకుంటాడు, వాడు రక్షింపబడతాడు. రక్షింపబడిన నీవు ఇంకొకరిని రక్షించుటకు నీవు అట్టి స్థితిలో ఉండాలి. కానీ ఆ రక్షణ లేని వారిని చూసి నీవు గర్వపడకూడదు అనేది మొదటిగా మనము తెలుసుకోవాల్సిన పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక అట్టి స్థితిలో మనం ముందుకెళ్తాము. ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరూ రక్షణలోకి రావాలి, ప్రతి ఒక్కరూ దేవుని కృపను, ప్రేమను పొందుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మానవంతు కలిగి క్రీస్తును అంగీకరించి పవిత్రులు అవ్వాలి, నీతిమంతులు అవ్వాలి, యథార్థవంతులు అవ్వాలి. ఆయన సత్యాన్ని స్థాపించడానికి వచ్చినాడు కనుక ఆ సత్యమును బ్రతికి మనము సమర్థులు కావాలి. ప్రతి ఒక్కరిలో సత్యాన్ని అనే విత్తనాన్ని విత్తాలి. మంచి విత్తినట్లయితే నీకు మంచి విత్తన ఫలంలో వస్తాయి. కనుక మంచి అనే దేవుని సత్యాన్ని ప్రతి ఒక్కరిలో ఇస్తే దేవుడు అందరికీ రక్షణ ఇచ్చే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన మంచివారి పొలాల్లో వర్షం కురిపిస్తాడు, చెడ్డవారి పొలాల్లో వర్షం కురిపిస్తాడు. మంచివారిని ప్రేమిస్తాడు, చెడ్డవారిని ప్రేమిస్తాడు. అందరికీ అవకాశం ఇస్తారు. చివరి ఊపిరి పోయేంత వరకు ఇస్తారు. కొందరికి ముసలితనం వచ్చే వరకు అవకాశం ఇస్తారు. కొందరికి మధ్యలోనే వారి పాపము పండినప్పుడు అవకాశాలు ఇచ్చి నీ జీవితం అంతా ఇంతే,
అని జీవిత చిట్టాలు చూస్తాడు ఆయన, భవిష్యత్తు చూస్తాడు. ఇంకా ఇది బతుకు ఇంతే అని తెలిసినప్పుడు ఇంకా వీడు మారడు, ఎంత చెప్పినా వీడు మారడు, ఎంత వాక్యం అందించినా వీడు మారడు, ఎంత నా పిల్లలు నా యొక్క సేవకులు నా శిష్యులు ఎంత చెప్పినా వీడు మారడు అని అన్నప్పుడు ఇంకా వాడి జీవితం వాడికి శాస్త్రంలో చేసి నిత్య నరకాగ్నికి వాడు చేసిన క్రియలను బట్టి నిత్య నరకాగ్నిక లేకుంటే దేవుని సన్నిధిగా పరలోక రాజ్యానికి అని నిర్ణయించి ఆయన తీర్పు తీర్చే దినముఖంగా మనము గుర్తించగలిగాడు. కనుక ప్రతి ఒక్కరికి దేవుని కృప అపరిమితంగా ఉంది, ప్రతి ఒక్కరి మీద. అందుకే దేవుని మాట ఉంటుంది, విలువైన మాట, గొప్పదైన మాట. ఎక్కడైతే పాపము విస్తారంగా ఉంటుందో, ఎక్కడైతే పాపము విస్తారంగా ఉంటుందో అక్కడ దేవుని కృప, దేవుని ప్రేమ కూడా అంతకన్నా విస్తారంగా ఉంటుందంట. పాపం ఎక్కడైతే ఉంటుందో ఎక్కువగా అంతకన్నా ఎక్కువ కృప కూడా ఉంటుందంట. అంటే దేవుడు ఆయన రెండు చేతులు చాస్తూ, వస్తావా నా కుమారుడా, వస్తావా నా కుమార్తె, సత్యమైన దేవుని దగ్గరికి వస్తావా, నీతి న్యాయములు కలిగిన దేవుని దగ్గరికి వస్తావా, ఇదిగో నా యొక్క క్రమము, ఇదిగో నా యొక్క నియమ నిష్టలు అని ఆయన గ్రంథమంతటిలో ఆయన నియమ నిష్టలు వ్రాయించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ గొప్ప గ్రంథాన్ని ప్రతి మనిషి చేతిలోకి ఇవ్వడం జరిగింది. కనుక అటు స్థితిలో దేవుడు మనకందరికీ మంచి జ్ఞానం ఇచ్చి ప్రతి ఒక్కరూ ప్రభువునికి రావాలని కోరుకుంటూ ఇది ఈ స్థితిలో మనం ఎదగాలని, పరిశుద్ధాత్మ దేవుని అందరికీ తోడుగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. కలవనిచ్చినట్లయితే చిన్న మహాపరిశుద్ధుల ప్రభా స్తోత్రాలు.